ఏమిచ్చి నీ యొక్క రుణం తీసుకోగలనైనా ఏం లేదని అని ఒప్పుకుంటూ ఈ యొక్క కొద్ది ఆరాధన నీ యొక్క పాదం లేదా సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. विजय की संगीत जग में सुनाऊंगा, विजय की संगीत जग में सुनाऊंगा, जीवन भर उसको तो मैं बजूंगा, विजया गीतम వినిపించెదను, విజయా గీతము వినిపించెదను, నిశ్చయ జయ ధ్వని నే చేసెదను, నిశ్చయ జయ ధ్వని నే చేసెదను. నా కాపరి హెల్షదై రాపాకే దేశాలోమైన తండ్రి, నా కాపరివైన దేవా, మొదటి దినవంతాంతరములు 16:23 నుంచి ఉదయకాలం క్యాలెండర్ వాగ్దానం ద్వారా కూడా వర్సెస్ ద్వారా మాట్లాడిన తండ్రి, ఆరాధనతో మాట్లాడిన తండ్రి నేను స్తుతిస్తున్నాను. సర్వజనులారా సంతోషించండి, స్తుతించండి, గణపరచండి, గొప్ప నామాన్ని ఏకంగా గణపరచండి మరి విత్తబడిన వాక్యం బట్టి స్తుతిస్తున్నాను. మరొక పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం, ఆరాధన దినం తండ్రి నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు స్తుతిస్తున్నాను. 686 డేస్ అమెజాన్ విల్డర్నెస్ కీర్తన 63వ అధ్యాయం బట్టి స్తుతిస్తున్నాను. యోబు 1వ అధ్యాయం జయ జీవితం ఇచ్చి తండ్రి ప్రతి పరిస్థితిలో కీడులు అపాయం నుండి కాపాడి హెబ్రోన్ కిచెన్లో VBSలో తండ్రి పడిపోయినప్పటికీ జారిపడ్డప్పటికీ ఏమాత్రం గాయములు కలగకుండా కాపాడుతూ భద్రపరుస్తూ ఈ ప్రజలతో కలిసి ఎన్నుకున్న జనాంగంతో కలిసి ఎన్నిక లేనివాణి, యోగ్యత లేనివాణి, అర్హత లేనివాణి, తల్లి గర్భంలో రూపింపబడక మున్పే, భూమికి పునాదులు వేయక మున్పే మీకు అనాది సంకల్పంలో ఏర్పాటులో ప్రభువైన యేసుక్రీస్తులో దాసుని దర్శనంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతిస్తున్నాను. పాపంల చేత అపరాధంల చేత చచ్చిపోయిన జీవం లేను నిత్య నాశనం ఎముకలన్నీ స్థానం తప్పిపోయిన వేళ ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ దెబ్బలతో బేవష్ అయిపోయిన వేళ 9 రోజులు లాకప్లో ఉన్న వేళ తండ్రి నువ్వు నన్ను వదిలినావు అనుకున్నాను, తండ్రి నన్ను విడిచేసినావు అనుకున్నాను. అగాధ బందీగృహం నుండి నా కేక విన్న తండ్రి, నా మొర విన్న తండ్రి, నా ఆర్తనాదం విన్న తండ్రి నిన్ను స్తుతిస్తున్నాను. నాకు రావాల్సిన శిక్షను ఆ కల్వరిలో భరించినందుకు స్తుతిస్తున్నాను. తప్పిదం చేసింది నేను, పాపములు చేసింది నేను తండ్రి, మీరు శిక్షించబడ్డారు, ఉమ్మివేయబడ్డావు. చివరి పట్టు వరకు మీ యొక్క ప్రేమ త్యాగాన్ని నా మీద ప్రోత్సహించి పాప విమోచనిచ్చి విడుదలిచ్చి శాంతి, సమాధానం, సహనం, సంతోషం, ఆనందం, ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలుచుకున్నందుకు స్తుతిస్తున్నాను. గొప్ప రక్షణ ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. పరలోక ఆనందం, శుభప్రదమైన నిరీక్షను బట్టి స్తుతిస్తున్నాను. శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచినందుకు స్తుతిస్తున్నాను. ఇంతగా నన్ను దీవించినందుకు 22వ కీర్తన ద్వారా అది నా కాపరివైనావు, ప్రతి అక్కర్ను తీర్చినావు, ప్రతి అవసరాలు తీస్తున్నందుకు వందనాలు. అన్ని అద్భుతములు, ఆశ్చర్యలు నా పట్ల జరిగించినందుకు స్తుతిస్తున్నాను. వాగ్దానాలన్నీ యేసుక్రీస్తులో అవును ఆమేనని ప్రతి వాగ్దానం నెరవేర్చినందుకు స్తుతిస్తున్నాను. ఈ యొక్క 686 రోజులు క్యాలెండర్ వాగ్దానం ద్వారా అనుదినం యాల్విక్టరన్న వర్తమానాల ద్వారా నన్ను ఎంతగానో బలపరిచినందుకు స్తుతిస్తున్నాను. ఇంతగా దాసుని దర్శనంలో ప్రత్యక్షతలో ఈ ఎన్నిక లేని వాడిని జ్ఞాపకం చేసుకునేందుకు ఏమిచ్చి రుణం తీసుకోలేను. చావలు సజీవుడనై మీ క్రియలను వివరిస్తూ త్వరలో మహిమతో ప్రధాన దూతలతో నా కోసం రానైనా మీ ప్రియకుమారుడు, నా రక్షకుడు, నా విమోచకుడైన శక్తి గల నామం, అన్ని నామం కంటే గొప్ప నామం పేరిట నా స్తుతి, ఆరాధన, నా యొక్క ప్రేమ పూజను సమర్పిస్తున్నాను నా పరలోకపు తండ్రి. తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన ప్రభు, మహాగరుడ,